ఇది ఆదొండకాయ కర్రీ అండి. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉన్నది. ఇది పిల్లలైనా పెద్దలైనా అందరు తినవచ్చు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు మనము తయారు చేసుకోబోయే విధానము చూద్దాము. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము ఆదొండకాయ కర్రీ తయారు చేసుకుందాము. చూడండి ఇలా ఉంటాయి ఆదొండకాయలు. ఇవి 1/2 కిలో తీసుకున్నాను. కరివేపాకు 1 కప్పు నిండా కట్ చేసిన ఆనియన్స్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారము 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, పోపు కొరకు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, కొంచెం చింతపండు, కొత్తిమీర, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి, అల్లం పేస్టు 1/2 టేబుల్ స్పూన్. చేసుకోబోయే విధానము: ముందుగా మనము స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి కొన్ని వాటరు ఇలా పోసుకున్నాం కదా. ఈ వాటర్ మరిగేటప్పుడు ఈ ఆదొండకాయలని వేసి ఉడకబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ మంచిగా ఉడకబెట్టుకుందాము. ఈ ఆదొండకాయలు ఉడికే వరకు ఇంకొక స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందాము. పాన్ పెట్టుకుని ఇక్కడ ఆయిల్ వేసాం కదా, ఆయిల్ కొంచెం వేడైనట్టున్నది. ఇప్పుడు పోపు గింజలు వేద్దాము. పోపు గింజలు వేసి కొంచెం మంచిగా వేగాలి. పోపు మంచిగా వేగింది కదా. ఇప్పుడు మనము ఈ ఆనియన్స్ కూడా వేసి మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేపుదాము. ఆనియన్స్ ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత మంచిదండి. కర్రీ కూడా చాలా టేస్ట్ వస్తుంది ఈ ఆనియన్తోనే. అందుకని నేను ఒక 4 ఆనియన్స్ వేసాను. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలియపెడుతూ ఉందాము. ఆనియన్ కొంచెము లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కొన్ని ఇలా వేద్దాము. అలాగే కరివేపాకు కూడా వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగా కలియపెడుతూ ఉందాము. చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా అందరు తినవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. హెల్త్ పరంగా చాలా మంచిది. ఇలాగే మంచిగా ఒక 1 మినిట్ కలియపెట్టుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఆదొండకాయలు ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాము. ఇవి తీసి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకుందాము. పెట్టి మొత్తం మంచిగా పీసెస్ కట్ చేసుకుందాం. ఉడకబెట్టుకున్న ఆదొండకాయలని ఇలాగ మనం మంచిగా పీసెస్ కట్ చేసుకున్నాం కదా. చూడండి గింజలు కూడా ఇలా వైట్గానే ఉండాలి. కానీ పండు పండితే మాత్రం అస్సలు కర్రీ చేసుకోవద్దు. ఇప్పుడు ఆనియన్స్ చూడండి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు సాల్టు, కారము, పసుపు ఈ 3 కూడా వేద్దాము. అలాగే ఈ అల్లం పేస్ట్ కూడా వేసేద్దాం. వేసి మొత్తం మంచిగా అల్లం పచ్చివాసన పోయే వరకు, కారం కూడా ఉడికే వరకు ఒక 1 మినిట్ ఇలాగా కలియపెట్టుకుంటూ ఉందాము. అల్లము కారం కూడా మంచిగా వేగినట్టు అయినాయి కదా. ఇప్పుడు మనము ఈ ఆదొండకాయలు పీసెస్ వేద్దాము. వేసి మంచిగా కలియపెట్టుకుందాము. ఈ ఆదొండకాయలు 60 రోగాలని నయం చేస్తుందండి. చాలా హెల్దీ రెసిపీ ఇది. ఇలా ఒక 2 మినిట్స్ కలియపెట్టుకుందాము. ఇలా మంచిగా కలియపెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మంచిగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా మగ్గించుకుందాము. అంతవరకు ఈ చింతపండుని రసం తీసుకుందాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిపోయింది కదా. మూత తీసి చూద్దాము. వావ్, మంచిగా మగ్గినట్టు అయిపోయినాయి కదా.
ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని వేద్దాము. అలాగే కొన్ని వాటర్ కూడా వేసి మనం ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు. గ్రేవీలా చేసుకోవచ్చు, కర్రీలా కూడా, ఫ్రైలా కూడా చేయొచ్చు. పులుసులా కావాలి అంటే కొంచెం ఇంకా పలుసుగా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇలా చింతపండు వాటర్ ఇలా వేసాం కదా. ఇప్పుడు మళ్ళీ ఒక్క 5 మినిట్స్ ఇలాగే ఈ చింతపండులో ఉడికించుకుందాము. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెడతాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిపోయింది కదా, మూత తీసి చూద్దాము. చూడండి ఎంత మంచిగా దగ్గరికి అయిపోయిందో, పులుసు కూడా ఉడికింది కదా మంచిగా. ఇప్పుడు మనము ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసి మొత్తం మళ్ళీ మంచిగా కలియపెడదాము. ఎన్నో పోషకాలు ఉన్న ఆ దొండకాయ కర్రీ అయిపోయిందండి. ఇంతే. ఇక ఇవి గింజలు ముదిరిన తర్వాత కర్రీ చేస్తే బాగుండదండి. ఈ ముదిరిన గింజల్ని ఎండబెట్టి పౌడర్ చేసి కొంచెం తేనె కలిపి తింటే షుగర్ వ్యాధి అనేది నయమవుతుంది. చూడండి కర్రీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాము. ఆ దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి బౌల్లో కూడా మనం ఇలాగా సర్వ్ చేసుకున్నాము. అలాగే కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకున్నాము. చాలా హెల్తీ రెసిపీ ఇది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా అందరు తినవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు కొంచెము టేస్ట్ చూద్దాము. వావ్, సూపర్ ఉందండి. థ్యాంక్ యూ.